శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్, ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, దేవాతి దేవ, రాజాతి రాజా, పరలోకపు తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం నాయన, నీ పాదపీఠం పేరు ఉన్నాం తండ్రి. యేసయ్యా, మా మధ్యలో మీరు దిగండి నాయన, మీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధుడా, నీకే స్తుతి 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 నాయన. ప్రభా అయ్యా నా తండ్రి, నీకే వందనాలు నాయన. కోట్ల కోట్ల దూతలు అందరూ కూడా నిన్ను నిత్యము పరిశుద్ధులని కొనియాడబడుచున్న మహాదేవానికి వందనాలు తండ్రి. అయ్యా నీ కార్యములు ఆశ్చర్య కార్యాలు, నీ కార్యాలు గంభీరమైనవి తండ్రి. అయ్యా మహా అద్భుత కార్యాలు చేయగల దేవుడవు ప్రభా. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా చేయగల మహాకృపగల దేవుడవు ప్రభా. నీకే స్తోత్రం నాయన. నీ ఎద్దకు వచ్చి వారిని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడవు కావు ప్రభా. నీకే వందనాలు నాయన. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. పరిచర్యల ప్రభా మీరు తోడున్నాను ఆయన. ఈ ఆరాధనలో మీరు దిగండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, బలపరచండి నాయన. ఈ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. దయగల ప్రభా, జాయిన్ అవటకు ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి నాయన. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. వాక్యం చెప్పిన నష్టాన్ని కూడా మీ శిలో చాటున మరుగుపరచుకోండి. యేసయ్యా, నీకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. గొప్ప దేవానికే వందనాలైనా. వినువారు మాత్రమే ఉండక నా ప్రభా, వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. యేసయ్యా, మీరు ఆకట అతి త్వరలో ఉండు ప్రభా. మరి నాయన నీ సువార్త జరగాల ప్రభా. అయ్యా లోకమంతా సత్యం తెలుసుకోవాలా, రక్షణలోకి రావాలా ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. యేసు ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ, ఐసీయూలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. యేసయ్యా, నీకే వందనాలు. అద్భుతంగా ప్రభా, అద్భుతమైన స్వస్థత మీరు దయచేయండి ప్రభా. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్న కుటుంబాలకు మారు మనసు దయచేయండి. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా అద్భుతాలు జరిగించండి. యేసయ్యా, నీకే వందనాలైనా. ప్రతి సమస్యల నుంచి విడిపించండి. సేవకు వెళ్ళి సేవకులందరినీ కూడా దర్శించండి. శక్తిని బలం దయచేయన్న ప్రభా. నీ సేవ బలంగా సేవలో వాడుకోండి. ఆత్మాభిషేకం, అగ్నిభిషేకం దయచేయండి. యేసయ్యా, మీరు బలపరచండి ఆయన. అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి ఈ ఆరాధన అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీకు మహిమకరంగా జరిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మరి మధ్యలో సుజాత సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువును మహిమపరుస్తూ ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించుకుందాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మోడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా.
ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా ఈ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని స్టార్ట్ చేసుకున్నాము. ప్రార్థన స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల దేవ ఏసియా ప్రభా గత కాలం అంతా కాచి కాపాడి ప్రభాతండి ప్రభా మీకు లెక్కల చాటున ప్రభాతంలో కాచి కాపాడడానికి మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యన ఉన్నారని నమ్ముచున్నాం నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి వాక్యం చేయబోతుండగా ప్రభా ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఏసియా ప్రభాతాన్ని ప్రభావ సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నంత మీరే మాట్లాడండి. మాకు మార్పు కలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభాతండి. ప్రభా ఎంతమంది ప్రభాతాన్ని మరి ఆ వాక్యానికి అంటే అవ్వలేదో ప్రభా ఏసియా ప్రభా రానున్న వారిని జ్ఞాపకం తెచ్చుకొని తను వారిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతండి. మళ్ళీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతండి. ఒకసారి వాళ్ళకి అవకాశం దాయిచ్చండి ప్రభాతండి. సైతం శోధనలన్నీ కొట్టి పారిన ప్రభాతండి. ఎలాంటి ప్రభా ఇబ్బంది ఆటంకం జరగకుండా ఆన్లైన్ సర్వీస్ లో ప్రభా మీ యొక్క కృప ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రభా ఆది అంత్యం ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి ముఖ్యంగా ప్రభాతాన్ని ఎంతో మంది సేవకులు ప్రభాతాన్ని ఎంతో ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ప్రభా. ఫైనాన్షియల్ గా ప్రభా ఆరోగ్యం బాగలేక ఉన్నారు ప్రభా. అటు అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతం. మీ యొక్క సువార్త అందబడాలి ప్రభాతం. ప్రతి బిడ్డని ప్రభాతాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. మీరే సహాయం చేయమని నడిపించమని కొద్ది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి వాక్యాన్ని మనము స్టార్ట్ చేసుకున్నాము. కొలొస్సియన్స్ 3rd చాప్టర్ ఈ వాక్యాన్ని షేర్ చేయాలని అనుకుంటున్నాను. మనం ఒకసారి రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఎలా జీవిస్తున్నాం అన్న విధానాన్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము చాలా మంది మనం ఏం చేస్తామంటే బాప్తిజం తీసుకొని మనం దేవునిలో ఉంటాం, కానీ మనము నిజంగానే మనం దేవుని అందు బతుకుతున్నామా జీవిస్తున్నామా అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతా ఉంటారన్నమాట. అంటే అలవాట చెప్పునుగా చేస్తూ ఉంటారన్నమాట. మెయిన్ గా అయితే చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్లీ దే విల్ డూ ద ప్రేయర్, దే విల్ రీడ్ ద బైబుల్, బట్ దే డోంట్ నో రియల్లీ దే ఆర్ ఇన్ ప్రేయర్ ఆర్ నాట్. వాళ్ళు ఎలా అంటే మనం ఏ విధంగా ఉంటుంటామంటే అన్ని మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఈ లోకంలో మరి దేవుని వాక్యం చదువుతూ మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు మరి నిజంగానే మనం యేసయ్యని నమ్ముకున్న వాళ్ళమైనా ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఆ అంశం మీద దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ రోజు నేనైతే
ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు నేను కొలెషన్స్ చాప్టర్ నేను సామ్స్ చాప్టర్ చదువుతా ఉన్నాను. దాని తర్వాత కొత్త నిబంధన కూడా ఇక్కడ చదువుతా ఉన్నాను అనమాట. చదువుతా ఉంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలనుకున్నాడు. సో నేను ఈ వాక్యం షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఈ వాక్యము మరి మనందరికీ ప్రతి ఒక్కరికి వింటే మనందరికీ వర్తిస్తుంది కాబట్టి మనము ధ్యాసతో పెట్టి విందాము ఒకసారి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ వాక్యం ఎన్నోసార్లు చదివి ఉంటారు. సో మరొకసారి మనం వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నది గ్రహిద్దాం. ఇక్కడ కొలెషన్స్ 3rd చాప్టర్ 1st verse లో చూసుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే అంటే ఇక్కడ ఆల్రెడీ మనము బాప్టిజం తీసుకొని మన క్రియలన్నీ అక్కడ చంపబడి శారీరకమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము పాతిపెట్టబడ్డాయి అనమాట. అవన్నీ మనము కొత్త జీవితాన్ని జీవిస్తున్నాము. అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు మన పాపల కొరకు చనిపోయి తిరిగి లేచినారు. అది మనం విశ్వసిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆయనతో కూడా లేపబడిన వారమైతే పైన వాటిని వెతకాలి కదా. మనము పాత జీవితం అంతా మొత్తం అదంతా గతించిపోయింది. దాన్ని మళ్ళీ కూడా మరలా కూడా మనమే ఏం చేస్తున్నామంటే అలవాటు చొప్పున దాన్ని మళ్ళీ కూడా మనము మన డైలీ చేసే రొటీన్ వర్క్ లో కూడా మనము దాన్ని ఒక పార్ట్ చేసేసుకుంటున్నాం. కానీ మనము దేవుని యేసుతో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కొలెషన్స్ చాప్టర్ లో ఇప్పుడు ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకాలి. మనం పైన వాటిని వెతకాలి కదా. మరి యేసే రాజ్యాన్ని వెతకాలి. దేవుడు ఏమంటుంది, ఫస్ట్ నా రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు. మరి ఆయన మనతో ఎన్నోసార్లు ఆయన రాజ్యాన్ని వెతకాలని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ లోక సంబంధమైన వాటిని మనం వెతుకుతా ఉంటాం అనమాట. ఎంత మార్పు చెందినా కూడా ఎన్నోసార్లు. అయితే మనము ఎందుకు అలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనము పూర్తిగా ఆయన లేనప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మన పైన వాటిని వెతకకుండా ఈ లోక వాటిని వెతుకుతా ఉంటారు అనమాట. లోకంలో చాలా మంది మనం వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే చాలా మంది దేవుని వెతకట్లేదు, దేవుడి వాక్యాన్ని వెతకట్లేదు, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చూడట్లేదు. అందుకని దేవుడు దానికోసం మనం ఈరోజు మాట్లాడుతున్నాం. చాలా మటుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమే వెతుకుతా ఉంటాం. అసలు చాలా టైం కూడా మనము ఈ లోక సంబంధమైన వాటి మీద టెన్షన్స్ పెట్టుకుంటా ఉంటాం అనమాట దేవుని కోసం వెతకడానికి. అంటే మళ్ళీ దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడని కూడా తెలుసు, దేవుని విశ్వసిస్తారు. కానీ మళ్ళీ కూడా ఈ లోకమైన వాటి మీద ధ్యాస పెడతా ఉంటారు అనమాట. అంటే దే విల్ సీక్ మోర్ దాన్ గాడ్ అనమాట. ప్రెషియస్ మోర్ దాన్ గాడ్ ని ప్రెషియస్ గా ఈ లోకంలో ఉన్న వాటి మీద ధ్యాస పెడతా. ఇక్కడ దేవుడు ఏమంటుండే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే అంటే ఆయనతో కూడా మనం చనిపోయి తిరిగి లేచిన వాడమైతే ఆయన ఏమంటూ పైన వాటిని వెదకమని మనతో మాట్లాడుతుంది. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం చూసుకుంటే, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు కొనకుడి. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు మనకి. భూ సంబంధమైన వాటి మీద మనము ఏ విధమైన ఆశలు కానీ ఏ విధమైన ఇది కూడా మనము పెట్టుకోదని. భూ సంబంధమైన వాటి మీద అంటే ఎవ్రీథింగ్, ఇట్ విల్ గెట్ ఎవ్రీథింగ్. అంటే థింగ్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకా వేరే ఈ లోక సంబంధమైన ఏ విషయమైనా కూడా దాని మీద మనసు పెట్టదని క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడుతుంది. సో మనం ఏం చేస్తుంటామంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్క్ అనుకో, ఒకవేళ వర్క్ మీద ఎక్కువ ధ్యాస పెడతా ఉంటాం. వర్క్ చేయడం తప్పు కాదు, చెయ్యాలి. అది కూడా మనం దేవుని నామాన్ని మహిమపరచేలాగానే ఉండాలి. వి షుడ్ నాట్ డూ అకార్డింగ్ టు అవర్, అంటే మన నాలెడ్జ్ ప్రకారం కాకుండా. నువ్వు అలా చేసినప్పుడు అంటే మనము ఒకవేళ మన నాలెడ్జ్ కి మనము దేవుణ్ణి అడగకుండా మన సొంత జ్ఞానంతో చేసినప్పుడు ఏమవుతుంది, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టినట్టు అవుతామన్నమాట. అంటే దేవుని మీద ట్రస్ట్ కాకుండా చేస్తున్నట్లు జరిగిపోతుంటారు అనమాట. చాలా మంది అంటే మనము ఎలా ఉంటామంటే పైన వాటి మీదనే మనసు పెట్టకుండా భూ సంబంధమైన వాటి మీదనే, అంటే మన సొంత ఆలోచనలే. సో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనము దేవుని మీద ట్రస్ట్ ఉండాలి. ఒకవేళ మనము భూ సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టినప్పుడు మరి మనం నిజంగా జీవిస్తున్నామా లేదంటే ఓన్లీ బ్రతుకుతున్నామా? దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు, లోక పునాది వేయక ముందుకే మనం ఎదిగిన దేవుడు. మరి మన కొరకు ఆయన జీవం ఇచ్చినప్పుడు జీవించుతున్నామా లేదంటే మనము నార్మల్ గా
బ్రతుకుతున్నా అంటే మనుషులు బ్రతకడము జీవించడము ఉంటుంది. అదే యానిమల్స్ కి అయితే ఎలా ఉంటది, వాటికి దే విల్ డై ఆఫ్టర్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ అస్. అయితే మనకి మాత్రం దేవుడు స్పెషల్ గా దేవుడు ఇచ్చింది, మనకి జీవం ఇచ్చింది, మనకి ఆత్మ ఇచ్చింది దేవుడు. మనకి ఆ దేవుడు ఆత్మ సంబంధి, మనకి కూడా దేవుడు ఆత్మ ఇచ్చింది. మరి ఆ ఆత్మ మనము దేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నప్పుడు మనం ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంటున్నామా, లేదంటే ఆయనను కనుక్కొని మరి దేవుని వెతుకుతున్నామా అన్నది స్పష్టంగా మన హృదయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దేవుడు ఇక్కడ జాన్ చాప్టర్ 14 ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, జాన్ చాప్టర్ 14 నేనే ఇక్కడ చూడండి 14 చాప్టర్ 20 verse లో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అంటే ఇక్కడ మనము దేవునితో కూడా చనిపోయి తిరిగి లేచిన మనం ఎప్పుడైతే బాప్టిజం పొందుతామో ఆయన యందు విశ్వసించడం ఆ విధంగా. అంటే ఇక్కడ దేవుడు అంటూ నేను నా తండ్రి యందును మీరు నా యందును, అంటే ఆయన యందు ఉన్నామని మనం విశ్వసించాలి. దేవుడు మన యందును మనం ఆయన యందు ఉన్నామని విశ్వసించాలి. కానీ అట్లా జరగకుండా ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు సొంత జ్ఞానంతో నడుచుకోవడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఎంత దేవుని మీద విశ్వసించినా కూడా చాలా మంది వాళ్ళ సొంత జ్ఞానం మీదే ఆధారపడుతున్నారు అనమాట. నేను ఏం చేశానంటే కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, కానీ అంత సడన్ గా ఏం చేస్తామంటే మనం సడన్ గా ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత జ్ఞానంలో వేరే వాళ్ళని అడుగుతూ ఉంటాం అనమాట. మెయిన్ ఇదే జరుగుతుంటది కదా. అయితే అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకోకుండా నేను ఎందుకు ఇలా వేరే వాళ్ళని అడుగుతున్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా అప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను అంటే వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. అది కాకుండా నేను ఏం చేస్తాను, సొంత జ్ఞానం మీద ఆశపడుతున్నా, అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద నేను ధ్యాస పెడుతున్నాను. నేను ఎందుకు ఈ లోకం ఉన్న వాళ్ళని అడుగుతున్నాను అనేసి దేవుడు అంటున్న పైన వాటిని వెతకాల, కానీ లోకం ఉన్న వాటిని ఎందుకు వెతుకుతున్నావు, దానికోసం ఎందుకు విచారిస్తున్నావు అన్నట్లు దేవుడు నాతో మాట్లాడిన అనమాట. అందుకని ఈ రోజు ఈ వాక్యం నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నా కూడా అది లోక సంబంధమైన వాటి మీదనే వస్తుంది అనమాట. పై సంబంధమైన వాటి మీద అసలే రాదు. అప్పుడు ఏమవుతుంది అంటే మనము జీవిస్తున్నామని లెక్క కింద రాదు. అప్పుడు ఓన్లీ మనం బ్రతుకుతున్నాం, ఆ డే అయిపోవాలి అన్నట్టు, ఆ సమయం అయిపోవాలి అన్నట్టు ఉంటాం అనమాట. సో అది కాదు, దేవుడు అంటుండో ఈ లోక సంబంధమైన వాటి మీద అస్సలు మనము ఆధారపడకూడదని దేవుడు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి జాన్ చాప్టర్ 14 6th verse లో కూడా దేవుడు అంటుండే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నా, యేసు నేనే మార్గమును అని చెప్తున్నాను. మరి దేవుడు మార్గం ఉన్నప్పుడు మన మార్గం ఆయన వైపే ఉండాలి కదా. మరి మనం వేరే వైపు వెళ్తా ఉన్నాం కదా, మన ఆలోచనల్లో మన క్రియలలో. ఆయన సత్యము అంటున్నాడు. మరి దేవుడే సత్యం అని చెప్పినప్పుడు మరి లోక సంబంధమైన వాటి మీద ఏ విధంగా మనం మనసు పెడతాం? మరి ఆయన సత్యం అన్నప్పుడు ఆయన దగ్గరికే మనం పోవాలి కదా. మరి ఆయననే జీవం. ఆ వాక్యంలో లేనప్పుడు ఏసియాని ఆయనే ఆది యందు వాక్యమే ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను. అయితే మరి ఈ వాక్యం మన హృదయం లేనప్పుడు మనకి జీవం లేనట్టే కదా. నువ్వు ఎప్పుడైతే అంటే మనం ఈ లోక సంబంధమైన వాటిని వెతికినప్పుడు మనకి అక్కడ జీవం లేదనమాట. అందులో సత్యమే లేదు. ఈ లోకంలో ఏ మాత్రం సత్యం లేనే లేదు. మనము ఈ లోకంలో ఏ మార్గానికి పోయినా కూడా అది తప్పు మార్గమే. అది ఆలోచన విషయం కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, మెంటల్గా వాటెవైతే. కాబట్టి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతోని, నేను మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను. మరి ఇవన్నీ లేకుండా ఇవన్నీ దేంతో కూడినాయి? పైన వాటి మీద కూడినమాట. అంటే ఏసేయనే, అది కూడా ఏసేయనే. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి మళ్ళొకసారి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే నేను ఐఎమ్ నాట్ సెయింగ్ స్పెసిఫిక్లీ ఒక పర్సన్ ఏమంటూ చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. మనం ఎట్లా అంటే చాలా మంది ఈ లోక సంబంధమైన థింగ్స్ మీద ఎక్కువ ధ్యాస పెడతా ఉంటారు అనమాట. మేబీ ఇట్ ఈస్ అబౌట్ ద ఫుడ్ హ్యాబిట్స్, అబౌట్ ద థింగ్స్, బట్టల విషయంలో కానీ, ఇంకా ఈ లోకంలో
ఉన్న వాటి మీద అంటే ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం. అది కూడా భూ సంబంధమైన వాటి మీద వస్తుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్సనల్ గా అయినా కూడా అది పర్సనల్ గా కూడా మనం దేవునికి ఎక్కువ టైం ఇవ్వడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఒకవేళ నువ్వు పర్సనల్ గా కూడా నువ్వు చేసే ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారం లేకుండా, ఆయనకి ఇష్టం లేకుండా చేస్తే అది భూ సంబంధం కిందనే వస్తుంది. ఆయన నామానికి మహిమ కలిగేలాగానే ఉండాలి మన ఆలోచనలు కానీ, మనం చేసే ప్రతి విషయం ఏదైనా కూడా. సో ఇక్కడ థర్డ్ వర్స్ చూసుకుంటే కొలెషన్స్ 3rd chapter 3rd verse లో, ఏలయనగా మీరు మృతి పొందితివి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనము మృతి పొంది ఉన్నాము. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో మా పాత జీవితం అంతా కొట్టివేయబడింది అనమాట. మీ జీవము క్రీస్తుతో కూడా, ఇప్పుడు మన జీవము క్రీస్తు అంటే ఆయనతో ఏసుతో కూడి ఉందనమాట. మరి అలాంటి ఆలోచనలే కలిగి ఉండాలి కదా. మరి ఎందుకు మనకి తప్పు ఆలోచనలు మరి ఈ లోక సంబంధమైన ఎందుకు వస్తాయి అంటే, వీఆర్ గివింగ్ ద ఛాన్స్ అనమాట. వీఆర్ గివింగ్ ద ఛాన్స్, ఆటోమేటికలీ సాటన్ ఎంటర్స్. అందుకని ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే సమయం మనం ఈ లోకం వైపు మనం ఎప్పుడైతే ధ్యాస పెడతా ఉంటామో ఆటోమేటిక్ గా మనం పైన వాటిని వెతకడం మర్చిపోతాం. వాక్యం అంటే ఏసీ అని ఆయన వెతకడం మర్చిపోతాం. ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తామంటే, మనము ఆల్రెడీ వాక్యం చదివేసినా కదా, ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాల్సి ఇదే అర్థం అని అనుకుంటాం. చూడండి, అలా నేను ఇప్పుడు ఎన్నోసార్లు, నేనైతే నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను కూడా అప్పుడు అలాగే అనుకున్నాను అనమాట. ఇప్పుడు Psalm 23 కూడా అది మనకి ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, అదే ఉంటుంది అన్నీ ఉంటుంది. కానీ అక్కడ దేవుడు మళ్ళీ మనతో ఆత్మీయంగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది నేను గ్రహించిన నేను వాక్యం చదివేటప్పుడు నేను గ్రహించిన. అలా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అలవాటు చెప్పుకొని కాదు, కామన్ గా తీసుకొని వాక్యాన్ని కూడా అలా చదువుతూ ఉంటారు అనమాట. కానీ దేవుడు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ధ్యాస పెడతా ఉంటామో, పైన వాటిని వెతకడానికి స్టార్ట్ చేస్తూ ఉంటామో, ఆయన ఎందుకు మనసు పెడతామో తప్పకుండా దేవుడు అక్కడ మనతో క్లియర్ గా ఏది సత్యమో మరి ఏది కాదు అనేది కరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటామంట. నాకు జరిగింది నా లైఫ్ లో అదే విధంగా. అందుకే నేను షేర్ చేసుకోగలుగుతున్నాను ఈ వాక్యాన్ని. అందుకని ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటుండో, మనము ఆయనతో కూడా మృతి పొందిన వారం. మరి ఆయన జీవము, ఏసే జీవం, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు ఆయనలో ఉంది. ఫర్ ఈ ఆర్ డెడ్ అండ్ యువర్ లైఫ్ ఈస్ హైడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. ఇది దేవుడు మనతో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు చూడండి, ఏసియా ఈ వాక్యాన్ని మనం కొన్ని రోజులు వింటా ఉన్నాం, ఇంకా బైబిల్ స్టడీలో కూడా వింటా ఉన్నాం. మనం ఇక్కడ మనము ఇది కూడా బిలీవ్ చేస్తాం, మనకి ఎప్పుడైతే జీవం ఉంటుందో, మనము ఆయన జీవం మనలో ఉంటుందో, మనం ఆయన వెతుకుతామో, అప్పుడే మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంటది అనమాట. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో మనం అందరం కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాం అనమాట. ఆ టైంలో ఎప్పుడైతే జీవం నీలో ఉంటుందో, జీవం అంటేనే యేసయ్య, ఆ జీవం లేనప్పుడు మనము అక్కడ అసలు ఆయన మహిమలో ఉండలేము అనమాట. జీవం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇది ఫిజికల్ గా, ఇప్పుడు అలా అనేసి మనము ఫిజికల్ గా కూడా ఉండడానికి అట్లాగా దేవుడు ఏమంటున్నాడు, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, అంటే శరీరకం కూడా, పూర్ణ శరీరకం కూడా మనం ఆయన ఆరాధించాలి. మనం చేసే ప్రతి క్రియలు కానీ ఆయన క్రియలు మనం శరీరకంగానే చేస్తూ ఉంటాం కదా. మరి అది కూడా ఆయన చిత్తానుసారంగానే ఉండాలి. ఆయనకి ఇష్టానుసారంగా ఆయన మహిమ కలిగేలాగా ఉండాలి. అప్పుడు జీవము ప్రతి అవయవాలలో మనలో ఉంటుంది అనమాట. ఒకవేళ అది లేదనుకో, మనము జీవంతో లేనట్టే. ఇంకా అంటే వీఆర్ డెడ్, ఓన్లీ వీఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ జస్ట్ లైక్ అన్ ఐడల్ అనమాట. అట్లా అయిపోతుంది అనమాట మనది. సో అందుకని దేవుడు మనము ఏ విధంగా జీవిస్తున్నాము, దేవుని తెలుసుకున్నాం, బాప్తిజం పొందుకున్నాం, మనం సువార్త అనిపిస్తున్నాము. బట్ ఇంకా మనం శరీరకంగా ఉంటున్నామా, ఆత్మీయంగా ఉంటున్నామో, దేవుని వెతుకుతున్నామా, లేదంటే ఇంకా లోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెడుతున్నామా, లోక సంబంధమైన క్రియల మీద, లోక సంబంధమైన మాటలలో పెడుతున్నామా అన్నది మనం గ్రహించుకోవాలి. మనం చేసే ప్రతి పని ఆయనకు మహిమకరంగా ఉందా లేదా అన్నది దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు అది చెప్తున్నాడు, ఒకవేళ మనలో జీవం లేకపోతే ఏసే ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనము మహిమ శరీరం ఉంటాం అనమాట. ఒకవేళ ఆ జీవమే లేదనుకో, జీవం అంటేనే ఏసే కదా.
అది ఉండాలంటే మనం ప్రతిరోజు మన పైన వాటి కోసం వెతకాలన్నమాట. అది అది ఏ విధమైనది ఆయన వాక్యాన్ని ధ్యానించడం, మనం ఇచ్చే ప్రతిక్రియ ఇది వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా, దేవుడు ఏం మాట్లాడాలి ప్రతిసారి మనము చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. నేనైతే మరి మాక్సిమం అట్లా చెక్ చేసుకుంటాను. దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో అదే ఆ రోజు నువ్వు అంగీకరించినప్పుడు ఏసే మన హృదయంలో వస్తాడు. ఆ రోజు నుంచే దేవుడు మనలో ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం లోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెడుతుంటామో అప్పుడు లోక సంబంధమైన వాటి మీద పెట్టినప్పుడు సైతానికి చోటు ఇచ్చినప్పుడు సైతాన్ని మనం రూల్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు పరిశుద్ధత లేకుండా ఉంటది కాబట్టి అక్కడ దేవుడు ఉండలేడు. దేవుడు పరిశుద్ధ గల దేవుడు కాబట్టి ఆయనలో పరిశుద్ధతనే ఉంది. ఆయన ఎక్కడైతే మరి ఎక్కడైతే ప్యూర్ గా ఉండదు అక్కడ ఆయన ఉండలేడు. పాపముల దగ్గర ఆయన ఉండలేడు ఏసే. ఆ విధంగా జరుగుతూ ఉంటది మన లైఫ్ లో. చూడండి ఇక్కడ కొలెషన్స్ రాసిన కొలెషన్స్ 3rd చాప్టర్ 5th verse లో మనం మరొకసారి చూసుకున్నాము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జాలత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు ఇన్ని క్రియలు ఇవన్నీ లోక సంబంధమైన క్రియలు. మనకు మనం టెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో చూడండి మన బాడీ శరీరము దేనికి సంబంధమైంది? ఈ లోకంకి సంబంధమైంది. ఈ లోకంలో జీవించాలంటే శరీరమే వానికి కదా. సో ఈ శరీరకమైన వాటి మనం జీవించి ఉండాలంటే ఆత్మతోనే మనం జీవించాలని దేవుడు మాట్లాడుతుంది. పైన వాటిని వెతకాల అంటే మనం పూర్తిగా ఆత్మ సంబంధులమై ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటుండో మన అవయములను అనగా ఇక్కడ జాలత్వమును, అపవిత్రతను ఇవన్నీ లోక సంబంధమైనవి. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. దురాశ ఉంటుంది చాలా మందికి. ఎంత ఉన్నా కూడా మనకి దురాశ మీద ఉంటది. విగ్రహారాధన అంటే ఓన్లీ ఐడల్ అక్కడికి వెళ్ళి ఏదో విగ్రహాలు పెట్టిన అవే కాకుండా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి విల్ డూ అంటే ఏదైతే నువ్వు ప్రతిసారి నీ హాబీగా ఈ లోక సంబంధమైన వాటిని చేసుకుంటావో అది విగ్రహారాధన అని దేవుడు ఎన్నోసార్లు స్పష్టంగా మాట్లాడు. మరి మాట్లాడినప్పుడు కూడా మనం ఏం చేస్తాము? అయినా కూడా మనకు మనమే భ్రమపడుతూ మనకు మనమే చీట్ అవర్ సెల్స్, మన ఆత్మను మనమే చీట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఏం లేని వాక్యం చదువుతున్నా కదా అన్నట్టు. అంటే దేవుడు ఏమంటుంటే వాక్యం చదివినంత మాత్రాన నువ్వు ఆత్మ నీళ్ళు లేకుండా చదివినా కూడా అది నీకు ఏ మాత్రం వర్తించదు. ఇప్పుడు చూడండి నేను ఎంతో మందికి ఇప్పుడు వాక్యము నేను ఏం చేస్తా ఉంటాను అనమాట. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని టీచర్స్ అని చెప్తా ఉంటాను. చెప్పి చదవండి అంటే వాళ్ళు ఏ విధంగా చూస్తుంటారు అంటే ఈ లోక సంబంధమైన వాటి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళ దేవుని అంగీకరించలేదు, వాళ్ళకి జీవం అనేది తెలియదు వాళ్ళకు. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యాలు చదివినప్పుడు వాళ్ళకి దే విల్ రిలేట్ విత్ ద వరల్డ్లీ థింగ్స్ అనమాట. అంటే శరీరకమైన వాటి మీద ధ్యాసతో చదివి ఆ విధమైన వాటి మీద ఆ ఆన్సరే చెప్తా ఉంటారు అనమాట. అప్పుడు నేను మళ్ళీ ఈ విధంగా కాదు ఇట్లా అని చెప్తా ఉంటే వాళ్ళకి కొంచెము అంటే ఎక్కువ అర్థం కాదు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటో వాళ్ళ కోసం దేవుడు వాళ్ళు కూడా మార్పు జరుగుతూ ఉంటది. సో ఇక్కడ దేవుడు ఏమంటుండు, మనం ఈ లోక సంబంధమైన బికాస్ రీసెంట్ గా నేను నా ఒపీనియన్ గా నేను చెప్తున్నాను. నేను కూడా ఈ లోక ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తా ఉంటానంటే స్కూల్లో ఏం చెప్పాలి, ఏం యాక్టివిటీ చేయించాలి ఈ ధ్యాసనే పోతా ఉంటది అనమాట. సో నేను ఏం చేసిన ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, ప్రభా మరి స్కూల్ అప్పుడు ఎట్లా అవుతుంది? మన ఓన్ గా థింక్ చేసినప్పుడు అది లోక సంబంధమైననే వస్తుంది. అందుకని జాగ్రత్త పడాలన్నమాట. అప్పుడు నేను ఏమైనా ప్రార్థించిన, ప్రభా మీరుండి నడిపించండి ఈ స్కూల్లో, మరి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి చేసినప్పుడు ఆ మహిమ దేవునికే పోతా ఉంటది. అప్పుడు మనము ఆ విధమైన ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. లేదంటే మన ఓన్ గా థింక్ చేసుకుంటా నార్మల్ ప్రేయర్ ప్రభా ఇక్కడ నుంచి కాపాడడానికి వందనాలు ప్రభా అని చేసుకుంటా పోతే ఆ నార్మల్ గా నువ్వు అలవాటు చెప్పున చేసినావు తప్ప నువ్వు ఏ విధమైన దేవుని నువ్వు అక్కడ అసలు దేవునికి అసలు మన ప్రయారిటీ ఇవ్వట్లేదని అర్థమవుతుంది అనమాట. అందుకని మరి దేవుడు మాట్లాడుతుంది, మనము ఆయనకి ఇష్టానుసారంగా చేసినప్పుడు ఆయన మహిమ కలిగేలాగా చేసినప్పుడు మనము మన పైన వాటిని వెతికినట్లే జరుగుతాం అనమాట. అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇక్కడ హెవెన్ లో ఏదైతే జరుగుతుందో అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి 6వ వచనం చూసుకుంటే వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుల మీదికి వచ్చును. వాటి వలన అంటే శరీరక క్రియల వల్ల ఇక్కడ భయంకరమైనవి రాయబడిన అంటే శరీరకమైన క్రియల పవిత్రత ఏదైతే లోపంలో ఉందో అదంతా అపవిత్రతనే. మరి దానికోసము ఆలోచన అంతగా చేయాల్సిన సమయము
పెట్టాల్సిన అవసరం లేదు మనకి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి మీద మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభా మరి నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ప్రభా నాతో మాట్లాడినాను, క్షమించండి ప్రభా. ఇప్పుడు వరకు నేను ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను చేసిన క్షమించండి ప్రభా. ఎందుకంటే గంటలు గంటలు వృధా చేసే మాటలన్నీ మాట్లాడుతూ సమయం వృధా చేస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళీ కూడా సమయం అంతా వృధా చేస్తూ ఉంటాం. మనం చాలా భయంకరమైన దినాలలో ఉంటున్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అదే దేవుడు చెప్తున్నాడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం ఈ లోక సంబంధమైన అవిధేయత నువ్వు ఒకవేళ మనము దేవునికి లోపడకపోతే లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టకుండా మనము సొంతంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవిధేయత కింద వస్తుంది. అది అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మీదకి ఉగ్రత అనేది వస్తుంది అనమాట. ఉగ్రత అనేది వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటది అన్నది మనము ఎన్నోసార్లు చూసినాం. రీసెంట్ గా మనం COVID-19 టైంలో కూడా అది దేవుడు ఒక డిజాస్టర్ మనుషులు ఏ విధంగా దేవుడు ఇచ్చినారు. ఆ సమయంలో మనం చూస్తే కనుక ఎంతో మంది చనిపోయారు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనము అస్సలు తప్పించుకున్నాము. సైతాన్ నుంచి ఇంకా ఎవరి తప్పించుకోవచ్చు మనం, కానీ దేవుని దగ్గర నుంచి ఏ మాత్రం కూడా తప్పించుకోలేము. చాలా మంది ఈ లోకం సంబంధమైన వాళ్ళ మీద భయపడి వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి దేవునికి అవిధేయులుగా ఉంటారు అనమాట. దేవునికి అవిధేయులుగా ఉంటారు అంటే ఈ లోక సంబంధమైన వాళ్ళ మీద భయపడి దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మనుషులకి భయపడ్డారు. దానివల్ల దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. అలాంటి వాళ్ళ మీద అంటే అది అవిధేయత కింద వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఉగ్రత అనేది వస్తుంది అనమాట. మనము అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఈ లోక సంబంధమైన వాటి మీద భయపడ్డం కాదు, ఈ లోక సంబంధమైన వాళ్ళని భయపడ్డం కాదు, దేవునికి ఇష్టం లేని చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట. అది ఎవరైనా సరే మనం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేయమని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం ధాన్యాల గ్రంథంలో ధాన్యాలు కూడా సింహంబోల వేసినప్పుడు ఆయన దేవునికి ఒబే చేసిండు. ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆయన దేవునికి ఒబే చేసిండు. శత్రుఘ్న మేషక్ అబేద్నెగో కూడా వాళ్ళు దేవునికి ఒబే చేసిండు. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రాణ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునికి ఒబే చేసిండు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది మనుషులకు భయపడి ఏం చేస్తున్నారు అంటే దేవునికి విరోధంగా వెళ్తా ఉన్నమాట. దేవుని నామానికి వ్యతిరేకంగా పోతా ఉన్నారు అనమాట. అందుకని అలాంటి వారి మీద ఉగ్రత వస్తుందని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నమాట. చూడండి ఇక్కడ ఇంకోసారి కొలెషన్స్ 3 చాప్టర్ 7th verse లో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకోలేదు, మనము ఏ విధంగా అయితే అప్పుడు మనం కూడా అవిధేయులుగానే ఉన్నాం అనమాట. అది పూర్వం అనమాట. అది మన పూర్వ పరిస్థితి. అప్పుడు మనము వారి మధ్య ఉన్నప్పుడు ఎట్లా ఉండమంటే మనం కూడా వాళ్ళగానే ఉన్నాం. అప్పుడు పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటేది. మనం కూడా ఆ విధంగా. కానీ ఎప్పుడైతే దేవుని మనము ఇక్కడ ఫస్ట్ వర్స్ లో ఉంది కదా, ఫస్ట్ వర్స్ లో ఇక్కడ కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకూడదు. అంటే మనము ఆయనతో కూడా మనం కూడా ఆయనతో ముత్తి పొంది ఉన్నాం. ఆయనతో ముత్తి పొంది ఉన్న తర్వాత ఈ పాత జీవితం అనేది మనలో అస్సలు ఉండలేదని. కానీ ఏమవుతుందంటే చాలా మంది మళ్ళీ పాత స్థితికి పాత జీవితానికే వచ్చేస్తున్నారు అనమాట. ఒకసారి చూసుకోండి, మనం చూసుకుంటే నిజంగానే కదా, మనం ఉండే ఈ లోకానికి సంబంధమైనది కోపం. అది కూడా కోపం అనేది కూడా లోక సంబంధమైనది. ఎందుకంటే పరలోక రాజ్యంలో అది ఉండదు. పైన వాటిని మనం వెతకాలి. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కోపం అనేది ఉండదు, ద్వేషం అనేది ఉండదు, దురాశలు దురాలోచనలు ఇవి ఉండవు అనమాట. పూర్వం మనలో ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు మళ్ళీ మనం ఆయన రక్తాలు కడగబడినప్పుడు మనం ఎప్పుడైతే మనము ఆయనలో జీవించడం స్టార్ట్ చేసినామో అప్పుడు ఈ పాత అన్ని మనలో ఏవి ఉండవు అనమాట, ఉండద్దు. సో అదే దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ. అప్పుడు మనం ఆ విధంగానే ఉన్నాం. కానీ ఇప్పుడైతే మనం ఎట్లుంటే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడు. ఇది విసర్జించాలని చెప్తుంది. అప్పుడు తెలియనప్పుడు మనం నిజంగానే చేసినాం కదా. when we doesn't know God, when we were not believing Jesus, we did this all. అంటే మనం ఇవన్నీ చేసినాం. కోపం అనేది అయితే ఇంకా ఫుల్ చాలా మంది. కానీ ఈ రోజుకి కూడా చాలా మందికి కిలోల టన్నులాగా కోపాలు పెట్టుకుంటారు. అంటే ఒక దురాత్మ అని కూడా మనం విన్నాం, వాక్యం ద్వారా విన్నాం, దేవుడు మాట్లాడాడు. కానీ కోపం అనేది ఇట్లా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట ఈ మధ్య మనుషులకి.
మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనకు రావద్దు. మన వర్క్ చేసే దగ్గర, మన ఇంట్లో కానీ చూడండి, మనకు మార్పు తెలుస్తా ఉంటామట. దేవుడు ఆత్మ మనలో వర్క్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తా ఉంటదన్నమాట. దేవుడు పర్టికులర్ ఫస్ట్ చెప్తున్నాడు, ఇప్పుడైతే కోపం అనేది నార్మల్ గా తీసుకుంటారు ఈ లోకంలో అందరూ, కానీ అది అదే ఫస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫస్ట్ అది ఉండద్దని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మనకు ఉంది, బికాజ్ మనకు తెలియదు దేవుని కోసము మనకి తెలియదు. ఈ లోక సంబంధమైన వాటి లాగా అనుకొని మనం కోపం ఇచ్చిన ఇతరులను కోపము ఎట్లా ఉంటది, ఆ కోపం అనేది ఒక దురాత్మ. అది అందుకే అస్సలు ఆ కోపం అనేది ఉండకూడదు అనమాట మనకి. మళ్ళీ ఆగ్రహం అనేది చాలా మంది చాలా వస్తూ ఉంటది అనమాట. దుష్టత్వం ఉంటది చాలా మందికి మనుషులలో. దూషిస్తా ఉంటారు. ఇవి మీ నోట బూతులు కూడా కొంతమంది ఎట్లా అంటే ఆ బూతులు తిట్టి కూడా కామన్ గానే అంటున్నారని అనుకుంటే వెళ్ళిపోతారు. మనం దేవుని నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంత తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఇవన్నీ చాలా మంది తెలియదు కదా, ఇవన్నీ కూడా లోక సంబంధమైన, అంటే శరీరక సంబంధమైనవన్నీ లోక సంబంధం కిందనే వస్తాయి. పైన వాటిని వెతకడానికి మనం వెతుకుతున్నామంటే ఈ కోపం అన్న ఇవన్నీ ఏమి ఉండదు మనలో. ఇది స్పష్టంగా మనం తెలుసుకోవాలా. చూడండి, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ కోపం అన్నది ఫస్ట్ మనం ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలంటే ఇవన్నీ తీసేసేయాలి మనలో. కానీ ఇది చాలా మటుకు జరుగుతా ఉంది. చాలా మంది అలవాటు చెప్పుకున్న పాత జీవితంలోకి వెళ్ళిపోయి, అంటే దేవుడు నన్ను ఎప్పుడు క్షమిస్తాడు కదా, మళ్ళీ క్షమాపణ కూర్చోండి అన్నట్లు ఒక రొటీన్ లాగా జరిగిపోతుంది. కానీ రియల్ గా దేవుని భయపడకుండా ఉంటున్నాడు అనమాట. చూడండి, ఇంకొకటి 9వ వచనం చూసుకుంటే, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఈ అబద్ధాలన్నీ కూడా చాలా చాలా చేస్తూ ఉంటాం మనం. రియల్ గా చాలా మంది వర్క్ దగ్గర మన ఫ్యామిలీ విషయంలో కానీ, ఇంకా బయట విషయంలో కానీ, ఇక్కడ ఏది ఇట్లా కవర్ చేయాలి అర్థం కాక కొంతమంది భయపడి, అంటే మనుషులకు భయపడి అబద్ధాలు చెప్తా ఉంటారు అనమాట. అబద్ధం ఆడదని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు రోజుకి మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో చూసుకోండి. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా అబద్ధాలు ఆడడం అంటే అది చాలా దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఇక్కడ ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా. ఇప్పుడు చూడండి, ప్రాచీన స్వభావంలో ఎవరైనా ముందు మనం దేవుని నమ్మకపోక ముందుకు ఎవరైనా అబద్ధం ఆడుంటే మనం ఉపయోగించుకోను అంటే అది రిటర్న్ గా అది ప్రాచీన స్వభావం, మన పాత జీవితం, పాత దాని క్రియలు అవి అట్లాగే జరుగుతూ ఉంటారు. మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు చూసిందా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఈస్ రిన్యూడ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్టర్ ద ఇమేజ్ ఆఫ్ హిమ్ దట్ క్రియేటెడ్ హిమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జ్ఞానం కలిగి ఉన్నాం కదా. జ్ఞానం ఏసే కూడా మనం చూసుకుంటాం. సామెతల గ్రంథం సామ్స్ చాప్టర్ లో ఇంకా చాలా దగ్గర కూడా చూస్తూ ఉంటాము. చూడండి, ఇక్కడ జ్ఞానం కలిగి జీవించమని దేవుడు చెప్తా ఉంటాడు. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం, జ్ఞానము కనుక విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇవి మనలో ఉండాలి. ఏసే కూడా విజ్డమ్, దేవుడు అదే అంటాడు, జ్ఞానం కలిగి దాన్ని మనము జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున, దేవుడు పోలిక చొప్పున మనం ఆ విధంగా నడుచుకోవాలని నూతన పరచబడుచున్న మనము నవీన స్వభావము, కొత్త స్వభావం మనం కలిగి ఉండాలి. మనకి తెలిసిపోతా ఉంటది మనం ఏమిటా. అందుకనే చాలా జాగ్రత్త పడతా ఉండాలన్నమాట. మనం పాత జీవితంలో పోతున్నామా, కొత్త దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టాన్ని ఉంటున్నాం అన్నది ఇంకా చెక్ చేసుకుంటూనే ఉండాలి మనం. లేదంటే సైతానికి అవకాశం ఇచ్చేసి సైతాన్ని మళ్ళీ పడిపోతాయి. దేవుని నామానికి ఎంతో అవమానం జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా మనము చూసుకుంటా ఉండాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు పైన మాట వెతుకుతూ ఉంటావు, ఆటోమేటిక్ గా కరెక్షన్ నీకు దేవుడు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నా విషయంలో దేవుడు ఎన్నోసార్లు ఇట్లా జరిగిపించింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయాన్ని. మనం ఫస్ట్ ఈ వాక్యాన్ని, ఇది మన జీవితంలో నెరవేరిందా లేదా, దేవుడు మాట్లాడింది అని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మరోసారి చూసుకుంటే 11th verse లో, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని
సిధియుడునని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. చూడండి, ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఏ కాంటినెంట్ చెందిన వాళ్ళు, ఏ కంట్రీ చెందిన వాళ్ళు, ఏది కూడా ఇక్కడ లేడు. ఇక్కడ ఎవరు సుపీరియర్ గానీ లేరు, ఇన్ఫీరియర్ అని లేదు, దాసుడని కూడా లేరు అనమాట. అంటే ఇక్కడ ఎవరు మాస్టర్ అని ఓకే వర్కర్ అని ఏది లేదు, అందరికీ కూడా దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తు అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన నమ్ముకుంటారో అందరి దగ్గర ఉన్నాడన్నమాట. కాగా దేవుని చేత ఏర్పరిచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకుని ఈ క్రియలన్నీ మనలో పైన వాటిని వెతికినప్పుడు తప్పకుండా ఈ క్రియలు మనలో ఉంటాయి అన్నమాట. ఇది నేను గ్రహించిన నా లైఫ్ లో, దీర్ఘశాంతమును. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మస్తు కోపం వచ్చేది నాకు కూడా కొన్ని విషయాలలో. మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరిది వాళ్ళకి సామెతల్లో ఉంది ఆల్రెడీ, ఎవరికి వాళ్ళు క్రియలు వాళ్ళకి కరెక్ట్ గానే అనిపిస్తాడు తప్పు. కానీ ఎప్పుడైతే వాక్యం చదువుతుంది, తేటగా వాక్యం చూపిస్తూ ఉంటుంది మనకి ఏది తప్పు, ఇది రాంగ్, ఏది రైట్ రాంగ్ అన్నది. అప్పుడు నాకు తెలిసింది అనమాట, ఇప్పుడు మనలో ఈ క్రియలను ఉండాలి లేదా అనేది దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. పైన వాటి వెతికినప్పుడు, ఆయనలో మనం చాలా సమయం గడిపినప్పుడు జీసస్ విల్ స్పీక్ విత్ us. వాక్యం ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడుతూ ఉంటాం. అందుకని ఇప్పుడు చూసినాం, శారీరక క్రియలన్నీ చూసినాం, ఎన్నోసార్లు మనం ధ్యానించినాం కూడా. కానీ ఇప్పటికీ కూడా మనం పాత జీవితంలో ఉంటున్నామా, కొత్త జీవితంలో అంటే దేవుడు జీవం కలిగి ఉంటున్నామా, లేకపోతే పాత స్వభావం కలిగి నువ్వు లోక సంబంధమైన వాటిలో ఉంటున్నామా అన్నది మనం ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి, దేవుని చేత ఏర్పరిచిన బడవారం అనమాట. మనం ఆయన చిత్తం లేకుండా ఈ రోజు నువ్వు అయినా నేనైనా కూడా మార్పు చెందే వాళ్ళం కానే కాదు. ఆయన చిత్త ప్రకారం ఆయన చేత మనము ఏర్పరచిన వారం. ఇక్కడ మనము ఊరికిన వచ్చి ఇట్లా నార్మల్ టైం పాస్ అని అనుకోకుండా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇది డైలీ ఆన్ అవ్వాలి కదా, ఈరోజు వాక్యం ఉంది కదా అని అన్నట్లు చేస్తారు. కానీ అట్లా కానే కాదు, ఈ దేవుని చిత్తం ఇది. అందుకని ఆ విధంగా మనం గ్రహించి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మనం ఎట్లున్నారు, పరిశుద్ధులుగా జాలి గల మనసు కలిగి ఉండాలన్నమాట. అసలు జాలి అనేదే ఉన్నట్లే మధ్య. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us టుడే. మనం ఎట్లుండాలంట, మనము జాలి మనసు కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి. కానీ ఈ మధ్య ఇప్పుడు క్రైస్తవులని ఈ జాలి అనేది లేదు, అంత స్టబ్బన్ గా అయిపోతున్నారు అనమాట. దయాళుత్వము లేదనమాట, వినయం కూడా లేదనమాట. ఇవి లేకుండా చేస్తున్నాం. మరి ఇవన్నీ లేకుండా ఇంకా మనం క్రిస్టియన్ వీఆర్ క్రిస్టియన్స్ అని ఇలా చెప్పగలుగుతాం. వాళ్ళు దీర్ఘశాంతం ఉండదు, నిమిషానికి కోపం వచ్చేస్తా ఉంటుంది చాలా మంది. సాత్వికం ఉండదు, దేవుని మాటకు లోపడేది కూడా ఉండట్లేదు అనమాట. సో అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉండాలన్నమాట. ఇప్పుడు 13th verse ఎవడైనా తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇది మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనము ఇతరులను క్షమించాలంటే ఎంతో బాధగా, ఎంతో కష్టంగా, అబ్బా ఇట్లా క్షమించాలి, ఇట్లా చేసింది నాకు, ఆయన ఇట్లా చేసింది, వాళ్ళు ఇట్లా చేసిందని చెప్పేసి అనుకుంటా ఉంటాం. క్షమించడానికి మనసే రాదు చాలా మంది. దే విల్ హ్యావ్ ఈగో వల్లనో మరి ఇట్లా అట్లా చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కామన్ అని అనుకుంటారు. కానీ దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనం చూపిస్తూ ఉంటాం అనమాట. మనం ఏం చేస్తాం, ఇతరుల తప్పు మనలో ఉన్నా లేకపోయినా, ఒక తప్పు చేసిన తెలిసినా మనం సహించాలని దేవుడు చెప్తాం. దేవుడు సహించండి మన కొరకు, దేవుడు సహించండి కదా మనకి. మరి ఒక్క నిమిషం అక్కడ మనం ఆగి ఆలోచన చేయాలన్నమాట. మనం కోపం వచ్చినప్పుడు కానీ ఇతరులను క్షమించే విషయంలో కానీ తప్పకుండా మనము క్షమించాలి. ఇతరులు క్షమించిన లాగున మీరు క్షమించుడి, ప్రభు మనల్ని క్షమించండి. ఒకవేళ దేవుడు క్షమించకపోతే మనం ఈ రోజు అసలు మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, దేవుని ఎగకుండా ఉండే వాళ్ళం నరకానికి డైరెక్ట్ అవుతుంది. కానీ దేవుడు ఎంతో జాలి కనికరం కలిగిన దేవుడు, మనల్ని రక్షించు దేవుడు, క్షమించు. ఎంత మూర్ఖ పాపనైనా కూడా దేవుడు క్షమించు. అందుకని మనము చాలా జాగ్రత్త, ఇవన్నీ ఏదో అలవాటు చెప్పున కాకుండా మనము
సీరియస్ గా తీసుకోవాలన్నమాట. కానీ అలవాటు చెప్పుకుని తీసేసుకుంటారు చాలా మంది. అదే ఫస్ట్ దేవుడు మనతో మాట్లాడుతుంది. మనం అలవాటు చెప్పుకుని వెళ్ళడానికి అస్సలు లేదు ఇక్కడ. సో ఇది చూసుకున్నప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ మళ్ళొకసారి చూసుకుంటే మనం ఏ విధంగా ఉన్నా మన పాత జీవితాన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం శరీరక క్రియలు ఏంటి, ఆత్మ సంబంధమైన వాటి కోసం ఇలా ఏవైతే క్రియలు ఉన్నాయో అన్నది. చాలా మందికి ఏదైనా ఆత్మ సంబంధమైన ఏది శరీరకమని కూడా తెలియకుండా జీవిస్తా ఉన్నారు అన్నమాట. మనకి దేవుడు తెలియనప్పుడు మనము ఆ విధంగా జీవించున్నాము దేవుడు. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాతకు మనము నాకు తెలియదు అని చెప్పడానికి కూడా వీలేదు. అక్కడ నాకు తెలియకుండా తెలియకుండా అది చెప్పడానికి కూడా అస్సలు లేదు కదా. ఇలా కామన్ గా చాలా మంది చెప్తా ఉంటారు, బట్ అట్లా లేనే లేదు. అందుకని దేవుడు స్పష్టంగా మాట్లాడతాం. మనం క్రీస్తు కూడా లేపబడిన వారం అయితే పైన వాటిని వెతకాలన్నమాట. అందుకే ఆయన వాక్యాన్ని ఆయనదే ప్రతిరోజు అంటే నేనేమంటున్నా, దేవుడు మనతో మాటల విధానం ఏంటి, ప్రతిరోజు తప్పకుండా జీవం కలిగి ఉండాలి. జీవం ఉండాలంటే వాక్యమే దేవుడు అని చెప్పింది. ఆ వాక్యం ఖచ్చితంగా మన ప్రతి నిమిషం ఆయన మహిమపరిచే విధంగానే ఉండాలి మనం. అప్పుడు మనం తప్పకుండా దేవుని పైన వాటిని వెతికినట్లు అవుతుంది, ఆయన నామాన్ని మహిమపరిచినట్లు అవుతుంది. అప్పుడు దేవుడు మనకి భూ సంబంధమైన వాటి మీద ఉండకుండా మనకి సహాయం, దేవుడు ఆల్రెడీ సహాయం చేస్తున్నాం. మనమే మన సొంత జ్ఞానం వల్ల మనం తప్పిపోతా ఉంటాం అనమాట. సో ఈ రోజు మనము మరొకసారి మనం టెస్ట్ చేసుకున్నాం, మనం ఏ విధంగా ఉంటున్నాం అన్నది. ఒకవేళ ఆ విధంగా ఉంటున్నట్టయితే దేవుని క్షమించమని అడుగుదాం. మనం దేవుడు క్షమించే దేవుడు మనం ఇంకోసారి చేయకుండా అలవాటు చెప్పినా కాకుండా ఆయన భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నిస్తాం. ఈ కొద్ది చిన్న ప్రార్థన వాక్యాన్ని దేవుడి గురించి ఆశ్రయించినాక ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ ఏసియా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఎస్ లార్డ్ జీసస్ వి డిడ్ మెనీ మిస్టేక్స్ ఏసియా ప్రభా తండ్రి, మేము ఎన్నో ప్రభాతాన్ని తప్పిదలు చేశాం ప్రభా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, మమ్మల్ని ఎరిగి కూడా ప్రభా తండ్రి ఎన్నో తప్పిదలు ఉంటున్నాం తండ్రి, మేము క్షమించండి ప్రభా. చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగి మేము జీవించాలి తండ్రి. వాక్యాన్ని ప్రభాతం ప్రతిరోజు చదువుతూ ప్రభాతం మేము ధ్యానించాలి ప్రభాతండి. ఏసియా ప్రభాతాన్ని ఎంతో మంది ప్రభాతాన్ని ఈ లోక సంబంధమైన వాటి కోసం వెతుకుతున్నాం ప్రభా. అలా ఉండడానికి వీలేదు ప్రభాతాన్ని. మరి సమయాన్ని ప్రభా మీ దగ్గర ప్రభా మీతో గడిపటకు ప్రభా పైన వాటిని వెతుకుటకు సమయం గ్రహించింది. ఏసియా ప్రభాతాన్ని మరి ఎంతో మంది ప్రభాతాన్ని మరి ప్రభా మరి మీటింగ్ అటెండ్ అవ్వలేదో ప్రభాతాన్ని వారి ఫ్యామిలీని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఫైనాన్షియల్ గా ఆశీర్వదించండి ప్రభాతాన్ని. వారిని ఏసియా ప్రభా ఆరోగ్యం విషయం ఈ ప్రభాతాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఏ విధమైన ప్రభా సహాయం అవసరం ఉందే ప్రభా సహాయం చేయండి ప్రభాతాన్ని. ఏసియా ప్రభాతాన్ని గిన్న వాక్యాన్ని ప్రభా సైతం పోకుండా మార్పు కలిగే జీవితం అనుగ్రహించండి ప్రభాతాన్ని. నిరంతరంగా వాక్యం ఫలిష్టకు మీకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏసియా ప్రభాతాన్ని మరి ఎంతో మంది ప్రభా సువార్త అందలేదో ప్రభా, అటు వారికి సువార్త అందులాగిన ప్రభావం యొక్క ప్రభాతాన్ని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మా ప్రార్థన అంతట్లో ప్రభావం అనిపించిన నిర్ధారాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. మన మధ్యన నాథానియల్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉండి దేవుని స్తుతిస్తున్న మనకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్.